హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈరోజు ఇంట్లో సండే కాబట్టి బిర్యానీ చేశానండి. అది ఎలా చేయాలి అంటే నా స్టైల్లో నేను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చెప్తాను. కావాల్సినవి నేను చూపించాను కదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, సేమ్ అలానే ఆకులు, చెక్క, ఇవి నేను చెక్క, లవంగ అట్లా ఉంటాయి కదండి, అది ప్యాకెట్ డైరెక్ట్గా వేసేస్తాను. ఎందుకంటే జస్ట్ వాటి ఫ్లేవర్ తగిలితే చాలు అని అనుకుంటాను. వాటిని మిక్సీ చేసి దంచి వేయను నేను. ఎందుకంటే ఘాట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది, అంటే గ్యాస్ ఫామ్ అవ్వడానికి అట్లా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను జస్ట్ వాటి ఫ్లేవర్ తగిలితే చాలని చెప్పేసి ఎలాచీ అయినా, ఆకైనా, లవంగా అయినా, జాజికాయ అట్లాంటివి ఏమైనా ఉన్నా సరే అవి డైరెక్ట్ వేసేస్తాను. వాటి ఫ్లేవర్ తగులుతుంది, ఘాటుగా ఉండదు. పుదీనా అయితే 2 కట్టలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటానండి. ఎందుకంటే పుదీనాని బట్టి మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది అంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి పుదీనాకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. ఈరోజైతే 3 కట్టలు తీసుకున్నాను నేను. ప్లస్ జీడిపప్పు కూడా కొంచెం వేసుకున్నాను. ఎక్స్ట్రా ఏమీ నేను యాడ్ చేసుకోనండి. పుదీనాకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎక్కువగా. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అంటే ముస్లిమ్స్ చేసే బిర్యానీ చాలా బాగుంటుంది అంటారు కదండి, ఆల్మోస్ట్ ఆ ఫ్లేవర్ తగులుతుంది. ఇంకా హోటల్స్ బిర్యానీ లాగా తగులుతుంది. ఇందాక చూపించినట్లు మిక్స్ చేసేసుకొని నేను అదంతా వాటర్ సరిపడా, అంటే నేను ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకుంటానో దానికి సరిపడా అంతా ఎసురు వేస్తాను. వాటర్ వేసేసుకొని ఇది ఫుల్గా బాగా బాయిల్ అయ్యేంత వరకు 2-3 టైమ్స్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుంటానండి. ఉంచుకున్న తర్వాత నేను రైస్ యాడ్ చేసుకుంటాను. నేను ఖచ్చితంగా బిర్యానీ రైస్తో అంటే బాస్మతి రైస్తో పాటు ఇంట్లో వాడుకునే రైస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా. అచ్చంగా దాంతో మనం తినలేమండి. అందుకోసం అని చెప్పేసి అంటే వెగటు కొట్టినట్లుగా అవుతుంది. అందుకోసం లైట్గా నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి, చక్కగా ఆల్మోస్ట్ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడానికి. దీన్ని నేను ఇంకా ప్లేట్లో తీసుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసుకున్నాను, చికెన్ కర్రీ చేశాను, పెరుగు చట్నీ చేసుకున్నాను. లైట్గా నిమ్మకాయ తీసుకొని, ఆనియన్ తీసుకొని గార్నిష్ చేసుకున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్స్ చేయట్లేదండి ఎవరు, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.